హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. బూడిద గుమ్మడిలో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ వేసవి కాలంలో బూడిద గుమ్మడికాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందరూ ఈ బూడిద గుమ్మడితో వడియాలు పెట్టుకుని సంవత్సరం పొడవునా నిల్వ చేసుకుని వేపుకుని తింటూ ఉంటారు. కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన బూడిద గుమ్మడి శాస్త్రీయ నామం బెనిన్ కాసాహిస్పిడా. బూడిద గుమ్మడి బూడిద రంగులో ఉండి ముట్టుకుంటే బూడిదగా పొడి రూపంలో రాలుతూ ఉంటుంది. ఆయుర్వేదంలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న మొక్కగా దీనికి మంచి గుర్తింపు ఉంది. బూడిద గుమ్మడిని వాక్స్ గార్డ్, వింటర్ మిలాన్, గ్రీన్ పంప్కిన్ అని రకరకాల పేర్లతో ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. బూడిద గుమ్మడి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది కొత్త ఇళ్లల్లో ముందు ఉట్టిలో వేలాడగడతారు. పాత ఇళ్లకు కూడా దిష్టి తగలకుండా ఇంటి ముందు గుమ్మడికాయను వేలాడదీస్తారు. అలాగే దిష్టి తీయటానికి కూడా బూడిద గుమ్మడికాయను ఉపయోగిస్తారు. అలాగే బూడిద గుమ్మడికాయతో వడియాలు పెడతారు. వడియాల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా కూరగా చేసుకోవచ్చు. స్వీట్ల తయారీలో కూడా బూడిద గుమ్మడిని ఎక్కువ వాడతారు. బూడిద గుమ్మడితో తయారు చేసిన స్వీట్స్ చాలా ఫేమస్. అలాగే ఈ గింజల నుంచి నూనెను కూడా తయారు చేస్తారు. ఈ నూనె చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. దీనిలో అస్సలు కొవ్వు ఉండదు. దీని జ్యూస్ తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. సోడియం, పొటాషియం, పిండి పదార్థాలు, పీచు, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, విటమిన్ ఏ, సి, డి సమృద్ధిగా ఉంటాయి. కిడ్నీలో రాళ్లను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. గుండె సమస్యలు ఉన్నవారికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనితో కూర, పచ్చడి చేసుకుని తరచుగా తింటూ ఉంటే గుండె పనితీరు మెరుగుపడుతుంది. గుమ్మడిలో ఉండే పీచు, విటమిన్లు గుండెకు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. గుమ్మడిలో ఉండే ఐరన్ సంతాన సాఫల్యతను పెంచుతుంది. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడే వారికి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అంతేకాకుండా గుమ్మడిని తరచుగా ఆహారంలో చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి వైరస్ ఇన్ఫెక్షన్ దరి చేరకుండా చూస్తుంది. కడుపులో మంట, కడుపుబ్బరం ఉన్నప్పుడు బూడిద గుమ్మడి జ్యూస్ తాగితే చాలా బాగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. మసాలా ఆహారాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు లేదా ఉపవాసం ఉన్నప్పుడు గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇది యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన యాంటీమైక్రోబియల్ ఏజెంట్గా పనిచేసి కడుపు మరియు పేగులలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. జీర్ణశయానికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. బూడిద గుమ్మడిలో 96% నీరు ఉండటం వలన బరువు తగ్గాలి అనే ఆలోచనలో ఉన్న వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. ప్రతిరోజు రెగ్యులర్గా బూడిద గుమ్మడిని కూరగాను, జ్యూస్ రూపంలో తీసుకుంటే క్రమంగా బరువు తగ్గుతారు. ఈ గుమ్మడికాయ రక్తస్రావాన్ని నియంత్రిస్తుంది. వేసవి కాలంలో సాధారణంగా వచ్చే ముక్కు నుండి రక్తస్రావం ఆపటానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. గాయాల మీద బూడిద గుమ్మడికాయ ఆకుల రసాన్ని రాస్తే రక్తస్రావం ఆగటమే కాకుండా గాయం త్వరగా నయం అవుతుంది. ఈ రసాన్ని తీసుకోవడం వలన అల్సర్స్, పైల్స్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. నరాలు మరియు మెదడుపై శాంతపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దాంతో మానసిక సమస్యలు లేకుండా చేస్తుంది. మూర్ఛ, ఆందోళన, నిద్రలేమి, న్యూరోసిస్, మతిస్థిమితం వంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన పరిస్థితులకు తగినట్లుగా బూడిద గుమ్మడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు బూడిద గుమ్మడికాయ రసం తాగితే ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా ఉండటానికి సహాయం చేస్తుంది. నిమ్మరసం కలిపి బూడిద గుమ్మడి రసంలో ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే నల్లని మచ్చలన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా ఈ విత్తనాల నుండి తయారు చేసిన నూనెను చర్మ వ్యాధుల నివారణలో వాడుతూ ఉంటారు. ఈ బూడిద గుమ్మడిని మెత్తని పేస్ట్గా తయారు చేసి జుట్టుకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోయి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. షాంపూ లేదా హెర్బల్ షాంపూతో
తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు చేయాలి. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ రసంలో చిటికెడు ఇంగువ వేసి పరగడుపున తాగితే ఆ సమస్య తగ్గుతుంది. ఈ రోజుల్లో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే సాయంత్రం సమయంలో ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు తాగితే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ రసంలో కొంచెం బెల్లం కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు, పిత్తాశయంలో రాళ్ళు కరిగిపోతాయి. ఈ సమస్యలతో బాధపడే వారికి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. మంచి ఉపశమనం కలుగుతుంది. కాలేయ సమస్యలను తగ్గిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కడుపులో నులుపురుగులుంటే ఆకలి వేయదు, ఏమీ తినాలని అనిపించదు. అలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా బూడిద గుమ్మడికాయతో రసం తయారు చేసుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. గర్భధారణ సమయంలో తాగితే సాధారణ డెలివరీ జరగడానికి సహాయపడుతుంది. డెలివరీ ముందు, డెలివరీ తర్వాత తీసుకుంటే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. సయాటికా నొప్పి తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. సయాటికా నొప్పి వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు, బాధాకరంగా ఉంటుంది. ఈ నొప్పి ఉన్నవారు ఉదయం పరగడుపున ఈ జ్యూస్ తాగితే సరిపోతుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు తాగితే క్లోమం పనితీరులో సహాయపడి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కాకపోతే శక్తిగా మారకుండా కొవ్వుగా మారి అధిక బరువు సమస్యకు కారణం అవుతుంది. ఈ బూడిద గుమ్మడి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది కాబట్టి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచి రక్తనాళాల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహించి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో వేడి ఎక్కువైతే కంటి కురుపులు వంటివి వస్తూ ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గించి శరీరానికి పోషణ అందించడమే కాకుండా కంటి కురుపులు వంటివి రాకుండా కాపాడుతుంది. శరీరంలో కాస్త వేడి ఎక్కువగా ఉందని అనిపిస్తే వెంటనే ఈ జ్యూస్ తాగితే మంచి ఉపశమనం కనబడుతుంది. ఈ రోజుల్లో చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ఈ జ్యూస్ తాగితే మంచి ఉపశమనం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన అన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలి అంటే ఈ బూడిద గుమ్మడికాయను జ్యూస్గా తయారు చేసుకుని తీసుకోండి. ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని, చిన్న ముక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసి కాసిన నీళ్లు పోసి బాగా మిక్సీ చేసి రసాన్ని వడగట్టుకోవాలి. ఈ రసాన్ని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా బూడిద గుమ్మడికాయను తెచ్చుకుని జ్యూస్ తయారు చేసుకుని తాగి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. బూడిద గుమ్మడికాయ అనేది అన్ని సీజన్లోనూ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి వేసవి కాలంలోనే దొరుకుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. చూసారుగా, మీరు కూడా బూడిద గుమ్మడికాయతో కూర చేసుకోవచ్చు, వడియాలు పెట్టుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, అలాగే స్వీట్లు కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.